విజయనగరం జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభమైన 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం మొదటి రోజు శిక్షణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత పాల్గొని న్యాయవాదులకు కీలక సూచనలు చేశారు. కేసులు కేవలం కోర్టు తీర్పుల ద్వారానే కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఉభయ పక్షాల అంగీకారంతో చాలా సులభంగా మరియు త్వరగా పరిష్కరించుకోవచ్చని జడ్జి పేర్కొన్నారు. ఇక వాద్యాలను కేవలం చట్టపరంగానే కాకుండా మానవత దృక్పథంతో పరిశీలించాలని, ఉభయ పార్టీల మధ్య సయోధ్య కుదుర్చుకొని పరిష్కారం రాబట్టాలని న్యాయవాదులకు సూచించారు. మధ్యవర్తిత్వం వల్ల కక్షిదారులకు సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని, అలాగే కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసుల భారం తగ్గుతుందని ఆమె వివరించారు. రాజీ అనేది వివాదాల పరిష్కారానికి ఒక ఉత్తమ మార్గమని స్పష్టం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వచ్చిన 35 మంది ట్రైనీ మీడియేటర్లతో జడ్జి బబిత అలాగే మాట్లాడి శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ట్రైనర్లకు అవసరమైన సూచనలు చేశారు. ఈ రోజు 35 అడ్వకేట్స్ కి సుప్రీంకోర్టు వారు మరి ఎన్సీపీసీ వారి ఆదేశం మేరకు, 4వ ఆదేశం మేరకు, స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశం మేరకు ఇక్కడ 40 hours ట్రైనింగ్, 8 hours పర్ డే, 5 days ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఒక మోడ్ కింద మీడియేషన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ కోర్టులో కేసెస్ అంటే అన్ని కేసెస్ జడ్జెస్, న్యాయమూర్తులు అందరూ డిస్పోజ్ ఆఫ్ చేయడం కష్టం ప్రొసీజర్ ప్రకారం. అందుకనే లోక్ అదాలత్ కానీ మీడియేషన్ ట్రైనింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈ ట్రైన్డ్ మీడియేటర్ అడ్వకేట్స్ కి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కేసెస్ అన్ని కోర్టు నుంచి పంపిస్తే వీళ్ళు ఇరుపక్షాలకి మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకి రాజీ చేయడం జరుగుతుందండి. ఈ రాజీ చాలా వాలంటరీగా పార్టీస్ ఇష్టపూర్వకంగానే చేయడం జరుగుతుంది. అంతేగాని వీళ్ళ అభిప్రాయం, ట్రైనర్స్ అభిప్రాయం వాళ్ళ మీద రుద్దడం గానీ ఏమీ జరగదు. ఈ ట్రైనర్స్ కి కూడా కేసు పరంగా హాట్ రోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల త్వరితంగా కేసులు పరిష్కారం అవుతాయి. ఇరుపక్షాలకి కూడా ఇబ్బంది లేకుండా రాజీ మార్గంలోనే ఈ కేసెస్ అన్ని పరిష్కరించడం జరుగుతుందండి. దీంట్లో కోర్టులో ఉన్న అదనపు భారం, బోల్డ్ కేసులు ఉండడంతో ఈ కేసులన్నీ కూడా త్వరగా డిస్పోజ్ ఆఫ్ అయిపోవడానికి కూడా ఆస్కారం ఉందండి. ఇవన్నీ మన ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారి ఆదేశం మేరకు ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. నమస్తే. ఈరోజు 35 అడ్వకేట్స్ కి